నమస్తే, నేను యాంకర్ మోనిక. ఏపీ పాలిటిక్స్ ఎటువైపు మళ్ళుతున్నాయి? ఆల్రెడీ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ చేతికి పట్టం కట్టారు. మరి ఏపీలో ఎలా ఉంటుంది? ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ప్రజలు ఉన్నారా? సంక్షేమ పథకాలే ప్రజలకు ఓట్లు పడేలా చేస్తాయా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి? లేదా మార్పు కోరుకుంటూ ఉంటారా? ఒక సొల్యూషన్ కావాలి. ఒక ఎనలిస్ట్ దగ్గర ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది. ఈరోజు మనతో మాట్లాడడానికి చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఏం జరుగుతుంది ఏపీలో, ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పా, తెలంగాణలో మార్పు కోరుకున్నారు, మరి ఏపీలో ఎలా ఉంటుందని. ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం క్లారిఫై చేసుకుందాం. ఏంటి ప్రజలు కోరుకుంటుంది? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేకపోతే కంటిన్యూటీ కోరుకుంటున్నారా అని ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధం ఉండదు. ఒక రాష్ట్రానికి ఉదాహరణకి మనము మధ్యప్రదేశ్ చూసుకుంటే 5th టర్మ్ మళ్ళీ బీజేపీ, ఛత్తీస్గఢ్లో మార్పు, రాజస్థాన్లో మార్పు. జాతీయ స్థాయిలో చూస్తే సర్వేలు ఏం చెప్తున్నాయి, మళ్ళీ మోడీయే వస్తాయని చెప్పేసి టైమ్స్ నౌ చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో అదే టైమ్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ వస్తాయని చెప్తున్నారు. సో దానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఆయా రాష్ట్ర పరిస్థితులు, ఆ రాష్ట్ర పరిపాలన, ప్రజల అవసరాలు, దాన్ని బట్టి ఓటింగ్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. ఒక రాష్ట్రంలో మార్పు వచ్చిందని ఇంకో రాష్ట్రంలో మార్పు వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన పరిపాలన, భిన్నమైన ప్రజల ఆలోచన, భిన్నమైన అవసరాలు కాబట్టి తీర్పు భిన్నంగా ఉండొచ్చు, లేదా మార్పు రావచ్చు. అంటే ఈ టైమ్స్ నో సర్వే అంతా కూడా బోగస్ అని కొట్టిపడేస్తున్నారు కదా. కరెక్టే. టైమ్స్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కావాలని చేయించుకున్న సర్వే వీళ్ళ పార్ట్ ఉంది అని మాట్లాడుతున్నారు. తప్పకుండా. కానీ టైమ్స్ నో సర్వే తెలంగాణ ఎన్నికల్లో ఏం చెప్పింది, కర్ణాటక ఎన్నికల్లో ఏం చెప్పింది, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఏం చెప్పింది కూడా చూడాలి మనం. అక్కడ వాళ్ళ ఓడిపోతున్న పార్టీలు ఏం మాట్లాడారో కూడా చూడాలి. సో ఇది నియరర్ పిక్చర్ కాకపోయినా కానీ టైమ్స్ నో సర్వే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు దగ్గర ఫలితాలు ఇచ్చింది. సో వాళ్ళ ఛానల్ క్రెడిబిలిటీ కూడా చూసుకుంటారు. కొంతమంది కొత్తగా వచ్చిన ఛానల్స్ కానీ వాళ్ళు ఛానల్ క్రెడిబిలిటీ చూసుకుంటారు. రెప్యూటెడ్ ఉన్న ఛానల్స్ కూడా వాళ్ళ క్రెడిబిలిటీ చూసుకుంటారు. సర్వే సంస్థలు మారుస్తారు. ఒకసారి సర్వే సంస్థ ఏమైనా సరిగా చేయకపోతే ఇంకో సంస్థతో టైప్ పెట్టుకుంటారు, క్రెడిబిలిటీ ఉన్న సంస్థతో పెట్టుకుంటారు. సో ఇవన్నీ ఆషామాషి ఛానల్స్ కాదు, జాతీయ ఛానల్స్ కాబట్టి ప్రజలలో వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోవడానికి ఇష్టపడని ఛానల్స్ కాబట్టి మనం కొద్దిగా రిలే అవ్వచ్చు. ఎలక్షన్స్కి ఇంకా టైం ఉన్న నేపథ్యంలో ఒక మార్పు సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దాని గురించి ఈ సర్వేలు ఎంతవరకు పనికొస్తాయంటారు? ఎలక్షన్స్ ఎక్కువ టైం ఏం లేదు, 3 నెలలు. ఇక్కడ నుంచి నాట్ ఈవెన్ 100 days నోటిఫికేషన్. నాకు తెలిసి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి ఏప్రిల్ మేలో గతసారి జరిగినప్పుడు ఎన్నికల్లో ఈసారి కొద్దిగా ప్రీపోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ లోపల కంప్లీట్ చేసిన ఆశ్చర్యం లేదు. సో దానికి మార్పుకి అంటే ఇప్పటికిప్పుడు మార్పులు అంటే అనూహ్యమైన పరిణామాలు ఏమైనా జరిగితే తప్ప మార్పు దిశగా సంకేతాలు అయితే కనబడట్లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో ఉన్న అద్భుతమైన అవకాశాలను వినియోగించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల్లో ఉండడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందర ఇచ్చిన ఒక కీలకమైన హామీ ఏంటంటే, నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 3 ఎంపీలు ఉన్నారు. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు, నా 3 ఎంపీలు మీరు ఏం చెప్తే ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు, ఎక్కడ సంతకం పెడితే అక్కడ సంతకం పెడతారు, ఎక్కడ ధర్నా కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు, మీరేం చెప్తే చేస్తారు, నాకు ప్రత్యేక హోదా తీసుకురండి అని అడగాలి. ఆ రోజు అది అడగలేదు. ఆ రోజు కాదు, 2019 నుంచి అడగలేదు. జగన్ అది బ్రహ్మాస్త్రం, ఆయన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం. దాన్ని ఉపయోగించి మీరు మీకు 25 మంది ఎంపీలను ఇస్తే మోడీ మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు కదా, మీ దగ్గర 22 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మీరు ఏం చెప్తే అది చేయడానికి మా ఎంపీలు మీకు అప్పచెప్తున్నాను, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు. ఏం చేయలేకపోయారనా, లేకపోతే అసలు ఆ మాట ఆప్షన్ ఇవ్వలేదు కదా. ఆప్షన్ ఇప్పుడు 2018 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసము నల్ల చొక్కాలు వేసుకొని, నల్ల బెలూన్లు ఎగరేసుకొని ధర్మ పోరాటాలు, దీక్షలు చేసి పోరాటాలు చేశారు. 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా కోసం ఏం పోరాటం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసే వీక్ పాయింట్ ఏముంది? ఆయన వీక్ పాయింట్ బాధ్యత సరిగా పోషించలేదు వాళ్ళు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కార్నర్ చేయాలో అక్కడ కార్నర్ చేయలేదు. అదే ఒక వీక్ పాయింట్. అది మేజర్ సెట్ బ్యాక్. అది అంటే మరి ఆల్రెడీ ఇప్పటికే ప్రస్తుతం పొత్తులో ఉన్న జనసేన కూడా ఎప్పటికీ జగన్ కి సపోర్ట్ గా నేను ఉండను, ఆయన కరెక్ట్ చేస్తే సపోర్ట్ చేస్తానని చెప్తున్నప్పటికీ వాళ్ళు కూడా కనీసం ప్రతిపక్ష బాధ్యత పోషించలేదంటారా? ప్రతిపక్ష బాధ్యత పోషించడం అటుంచండి, 2019 క్వశ్చన్ చేసే ఒక వాయిస్ లాగా కూడా లేరంటారా? అంటే ఇక్కడ మొత్తం చెప్తున్నాను. అసలు 2019 ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 303 సీట్లు గెలుచుకుంది, అఖండ విజయం సాధించింది. అంటే ఇందిరాగాంధీ మరణానంతరం ఒక పార్టీకి అన్ని ఓట్లు రావడం అనేది మళ్ళీ భారతీయ జనతా పార్టీకి. ఆ తర్వాత ఏ పార్టీకి అంత ఘనమైన 300 ఫిగర్ ఎవరు క్రాస్ చేయలేదు. అంత విజయం వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 0.83% ఓటు ఇచ్చారు, నోటా కంటే తక్కువ. దాంట్లో ఎందుకు ఇచ్చారు? మీరు మాకు ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మాకు ఇస్తానన్న కడప ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఇవ్వలేదు. ఇవన్నీ కారణాలు ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారంటే వాళ్ళ ఆవేశము, ఆగ్రహము, ఆవేదన చూపుతూ బీజేపీకి కేవలం 0.83% ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి గెట్అవుట్ అన్నారు. ఈ నేపథ్యంలో లెట్ మీ కంటిన్యూ. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి గెట్అవుట్ అన్న పార్టీతో ఎన్నికలైన 6 నెలల్లో ప్రజలు ఇష్టం లేని, ప్రజలు చీత్కరించుకున్న, ప్రజలు అసహ్యించుకున్న పార్టీతో ఒక నాయకుడు పొత్తు పెట్టుకున్నాడంటే ప్రజల మనోభావాలకి ఏ స్థాయిలో గౌరవిస్తున్నాడో మనం ఆలోచించుకోవాలి. ఒక నాయకుడు రాజకీయాలు చేసేటప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి అంత కోపం ఎందుకు వచ్చింది, ఇవేవీ బేఖాతరు చేయకుండా ప్రజలు ఒక విధంగా వెలివేసిన భారతీయ జనతా పార్టీని మేళతాళాలతో భుజాల మీద మోసుకొని నేను పొత్తు పెట్టుకున్నానంటే ఆ రాజకీయ నాయకుడి విచక్షణ, రాజకీయ లక్షణాలు, రాజకీయ దూరదృష్టి ఏ స్థాయిలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజకీయ కార్యకర్త కూడా పనికాని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక కార్యకర్తకు ఉండాల్సిన అవగాహన కూడా లేదని. ఇంత ఖచ్చితంగా చెప్పారంటే మీరు దగ్గర నుంచి చూసుండాలి. చూసారా? నేను జనసేన పార్టీలో 2014 నుంచి 2019 వరకు పనిచేశాను. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆయనకి చాలా అంశాల్లో చాలా సలహాలు ఇచ్చాను. ప్రత్యేక హోదా అంశంలో మీరు పోరాటం చేసినా చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒకే మాట మీద ఉండాలి అని చెప్పేసి 2015లో ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, అది తన ఆత్మగౌరవంగా భావించి ఇటువంటి బ్యాడ్జీ పెట్టుకోవాలని 2015లో సూచించాను అతనికి. 2015లో ఏం బ్యాడ్జ్ అది ఇప్పుడు మీరు ఇది నేను పెట్టుకున్నది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి ఫోటోతో ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఇప్పుడు ఆయన ఏమంటారు, ఆంధ్ర అనే భావన ఉండాలి, ఆంధ్ర అనే భావన ఉండాలి అంటారు కదా. ఆంధ్ర అనే భావన ఉన్నవాడు నువ్వు బీజేపీతో తప్పుడు పెట్టుకున్నావు బాబు. ఆంధ్ర ప్రజలందరూ ఈడ్చి తన్ని మెడబట్టి బయటికి గంటేసిన భారతీయ జనతా పార్టీతో నువ్వు పొత్తెట్ట పెట్టుకున్నావు. నీకు ఆంధ్ర అనే భావన నీకెక్కడ ఉంది? అంటే పొత్తు పెట్టుకోవడానికి కారణాలు ఆల్రెడీ ప్రజల ముందు ఉంచారు కదా, దానికి మీరు ప్రజలు ఏం కారణాలు ఉంచారు? ఖచ్చితంగా మేము దీని గురించి ఫైట్ చేస్తామనే పాయింట్లోనే కదా. ఎక్కడ ఫైట్ చేయలేదు, అన్కండిషనల్ గా పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీతో అన్కండిషనల్ గా బేషరతుగా పొత్తు పెట్టుకుంటున్నాం అన్నారు. నువ్వు అసలు రాజకీయ నాయకుడు కాదు, జెండా మోసే కార్యకర్త కూడా పనికిరావు పవన్ కళ్యాణ్. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఆంధ్ర భవన్ గురించి ఏం మాట్లాడతావు? నాకు ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్షని నేను ఏ పనిలో ఉన్నా, ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నా, మీరు ప్రత్యేక హోదా అంశం అడిగినా అడగకపోయినా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఈయనకి ప్రత్యేక హోదా కావాలి అని. 5 కోట్ల మంది ఇట్లా ఆంధ్ర భావనతో ఈ బ్యాడ్జీ పెట్టుకోవాలని పిలుపుమని పవన్ కళ్యాణ్కి సూచన చేస్తే ఆ పిలుపు వినడానికి నోరు పడిపోయిందా? మాయరోగమా? ప్రజల్లో ఎంత శాతం ఈ ప్రత్యేక హోదా గురించి ఆశపడుతున్నారని మీ సర్వే ప్రకారం, మీరు అనుకున్న దాని ప్రకారం ప్రజలు ఆశపడటం కాదు, రాజకీయ నాయకుడి లక్ష్యం ఏంటి? ప్రజలను ఒక దిశలో నడిపించాలి. నువ్వు కదా అది కదా చేయాలి. ఇప్పుడు హమ్ లడేంగే జీత్నే తక్ లడేంగే అన్నావు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టారు అన్నావు. అలాగే బీజేపీ ఎంపీలని ప్రశ్నించే రోషం పౌరుషం లేకపోతే ఒంటికి కారం మూసుకోండి అన్నావు. నువ్వెళ్ళి అది బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు అంటే నీకు రోషం పౌరుషం లేదు, సిగ్గు శరం లేదు. అందుకని ఆయన కారం పొట్లం పంపించాను ఆయనకి నేను. నువ్వు ఇది పూసుకో, రోషం పౌరుషం సిగ్గు శరం వస్తాయేమో అని ఆయన ఆఫీస్ కొరియర్ చేశాను నేను. అంటే ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్కి అటువంటి గుర్తింపు కూడా లేదు అంటారా? లేదంటే రాజకీయాల్లో మీకు రెట్టు కార్యకర్తగా కూడా పనికిరానన్న వ్యక్తి ప్రజల్లో ఆయనకంటూ ఒక అభిమానం ఉంది, అది కూడా మీరు దాన్ని ఆంధ్రప్రదేశ్లో యువతకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మానసిక రోగం ఉంది. ప్రజలను ఉద్దేశించి ఇలా 5 కోట్ల మంది ప్రజలలో చాలా మందిలో ఈ మానసిక రోగం ఉంది. దాని పేరు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. దయచేసి ఎవరైనా సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం ఉందా లేదా అనేది అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారు. ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటంటే,
సినిమా, ముఖ్యంగా సినిమా వాళ్ళని దేవుళ్ళుగా పూజించటం అనాది నుంచి, ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ కాదు, అనాది నుంచి దేవుళ్ళుగా పూజించడం. సినిమా వాళ్ళకి అంత గౌరవం ఎందుకు ఇవ్వాలి అసలు? వాళ్ళు ఏం చేశారు మీ జీవితంలో, మీ డే టు డే లైఫ్లో ఒక సినిమా అన్నటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరు ఉదయాన్నే లేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఆహారం కావాలి, ఆహారం పండించే రైతుకు గౌరవం ఇవ్వరు. మీరు పుట్టేటప్పుడు మీకు ఒక డాక్టర్ కావాలి, డాక్టర్కి గౌరవం ఇవ్వరు. మీరు చదువు చెప్పిన టీచర్ లెక్చరర్లకు గౌరవం ఇవ్వరు. కరోనా వస్తే మీ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన డాక్టర్లకు కానీ వైద్య సిబ్బందికి కానీ గౌరవం ఇవ్వరు. శాంతి భద్రతలు కాపాడుతున్న మన పోలీసులకు కానీ దేశ సరిహద్దులో ఉన్న సైనికులకు కానీ గౌరవం లేరు. వీళ్ళెవ్వరు బర్త్డేలు చేయరు. కానీ ముఖానికి రంగులు వేసుకొని తైతక్కలాడే సినిమా హీరోలకు అంత బర్త్డేలు చేయడం అవసరం? వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి సమాజానికి? వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఒక వైద్యుడు వైద్యం చేయకపోతే మీరు అనారోగ్యం వస్తే మీకు ఎవడు దిక్కు? రైతు ఆహారం పండించకపోతే మీరు బతికి ఉండలేరే. సినిమా వాళ్ళకి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్తాను. మన దేశంలో జనాభా 140 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జనాభా 9 కోట్లు. దేశ జనాభాలో మనం 7% కంటే తక్కువ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ 6.7% ఎంతో ఉన్నాం. దేశ జనాభాలో మన శాతం 6.7 అయినప్పుడు దేశంలో ఉన్న సినిమా థియేటర్లో మన దగ్గర ఎంత ఉండాలి? అదే 6.7 లేదా 10% ఉండాలి. దేశంలో ఉన్న సినిమా థియేటర్లో 30% తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. 30% సినిమా థియేటర్లు ఉన్నా కానీ దాంట్లో సీటింగ్ కెపాసిటీ ఇతర రాష్ట్రాల్లో 400-500 సీట్లు ఒక థియేటర్లో ఉంటే మన దగ్గర 1000-1200 ఉంటాయి. పోనీ మన దగ్గర సినిమా థియేటర్లు ఎక్కువ ఉన్నాయి, సీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది, ఆక్యుపెన్సీ ఏదైనా మన దగ్గర తక్కువ ఉంటుంది అంటే ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గర ఆక్యుపెన్సీ డబుల్ ఉంటుంది. ఇవన్నీ లెక్కేస్తే మన ఒక బయట రాష్ట్రాల్లో ఒక సినిమా చూసి రెండో సినిమా చూసే లోపల మన ఆంధ్రప్రదేశ్లో 20 సినిమాలు చూస్తున్నారు మన వాళ్ళు. 20 సినిమాలు అంటే దయచేసి వినండి. లేదు, అంత ఖాళీ సమయం ఉంది, అంత ప్రొడక్టివిటీ టైం కిల్ చేస్తున్నారు, అంత యువత టైం వేస్ట్ చేస్తున్నారు. కాబట్టే వీళ్ళకి ఇంత పాపులారిటీ. లేకపోతే ఎవరైనా సరే మీరు బ్లడ్ ఎక్కించుకోండి మీకు మంచిది, ఇంకోళ్ళ ప్రాణదాతం చేస్తారు, మీకు కూడా కొత్త బ్లడ్ వస్తుందని చెప్పాల్సింది ఎవరు? సైంటిస్టు. మా చిన్నప్పటి నుంచి దూరదర్శన్లో రెడ్ క్రాస్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వచ్చి సినిమా టీవీల్లో వరుసగా చెప్తుంటే ఎవరికి రక్తదానం చేయాలనిపిలా. చిరంజీవి వచ్చి చెప్తే మేము బ్లడ్ ఇవ్వమని లైన్లో క్యూలో నిలబడుతున్నారు. చిరంజీవి ఉన్న డాక్టరా అంటే నీకు ఎవడు ఏది చెప్తే వినాలో కూడా తెలీదు. ఒక డాక్టర్ వస్తే డాక్టర్ ఆరోగ్యానికి సంబంధించిన విషయం చెప్తే నీ బుర్రకెక్కదు, కానీ చిరంజీవి వచ్చి చెప్తే నీ బుర్రకెక్కుద్ది. అంటే అంత మానసిక రోగంలో ఉన్నాం మనము. అది ఇప్పుడు మీరు ఓవరాల్గా సినిమా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారనే పాయింట్ అవసరం లేదు, వాళ్ళకి అంత ప్రయారిటీ అవసరం లేదు. మన జీవితంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ జీరో. అయితే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ వేసిన కౌంటర్స్ గురించి, ఒంటికి కారం పూసుకోండి అనే డైలాగ్ గురించి. మీరు కారం ప్యాకెట్ పంపించానని చెప్పారు కదా, అంటే ఏంటి దానివల్ల మనం సాధించింది? అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, ముందు నీ మొహం అద్దంలో చూసుకోరా బాబు, నువ్వు సొల్లు డైలాగులు చెప్పబాక స్టేజ్ మీదకి వచ్చి నీ మొహం అద్దంలో చూసుకుని తర్వాత మాట్లాడు. అది పవన్ కళ్యాణ్ చెప్పేది. నువ్వు సొల్లు నేను భగత్ సింగ్ని, నేను చంద్రశేఖర్ ఆజాద్ని, నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ని అని చెప్తావు కదా, వాళ్ళెవరు బ్రిటిష్ వాళ్ళతో పోరాడతానని పారిపోలా. నువ్వు ప్రత్యేక హోదా పోరాటం చేస్తానని పిరికి బందలాగా పారిపోయి ఎవరితో పోరాటం చేస్తానో వాడి కాళ్ళకి పొర్లు దండాలు పెడుతున్నావు. నువ్వు అంత పిరికి బందవి. నువ్వు కనీసం నీకు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పేర్లు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు. ఇంత క్లియర్గా మీరు మాట్లాడుతున్నారు, మీకున్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. మరి ఆల్రెడీ దేశంలో అధికారం ఎంత కష్టపడి చేజిక్కించుకున్న మోదీ ఎందుకు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది? మోడీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈడ్చి తంతే గెట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎంట్రీ ఒక డోర్ కోసం ఎట్లా వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అని వెతుక్కుంటే ప్రజల మనోభావాలను బేఖాతరు చేస్తూ వెళ్ళి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ద్రోహి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చీదరించుకున్న పార్టీని, వెలివేసిన పార్టీని, ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా ప్రజల మనోభావాల్ని కించపరుస్తూ ప్రజల ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడంటే రాజకీయ కార్యకర్త కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే మరి టీడీపీ 40 ఏళ్ల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకోవడం జరిగింది? ఎందుకు ఇలా
ఏంటి వాళ్ళకి ప్లస్ ఏంటి? అంటే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. సేమ్ అదే పాయింట్లు టీడీపీ పక్కన పెట్టుకుంది అనుకోవాలి. చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఎస్పెషల్లీ యువతకి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం ఎక్కువ ఉండటం వల్లనే మన దేశంలో ఉండాల్సిన జనాభా దామాషా కంటే ఎక్కువ 4 రెట్లు ఎక్కువ సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి కూడా పాపులారిటీ వస్తుంది. ఏమీ తెలియని, ఏమీ రాని పవన్ కళ్యాణ్ని కూడా దేవుడిలాగా పూజిస్తున్నారంటే ఈ మానసిక రోగం వల్లనే చేస్తున్నారు. ఆయన ఏమీ రాదనడానికి లేదు, 1,00,000 పుస్తకాలు చదివానని చెప్తున్నారు. అప్పుడప్పుడు ఆయన మాటల్లో కొంచెం విప్లవానికి సంబంధించిన కొన్ని మాటలు ఉచ్చరిస్తూ విప్లవం పేరు తెరపైకి తెస్తున్నాయని, ఏమీ రాని కార్యకర్తలుగా జెండా మోయలేని వ్యక్తి అని మీరు అనడానికి కారణం? ఆయన ఇప్పుడు రోజుకి ఒక పుస్తకంలో ఎన్ని పేజీలు ఉంటాయి, రోజుకి ఎన్ని పుస్తకాలు చదవగలరు, సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి, రోజుకి 10 గంటల పాటు మీరు సంవత్సరం పాటు మొత్తం పుస్తకాలు చదివితే ఎన్ని పుస్తకాలు చదవగలరు, ఆయన వయసు ఎంత, ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు చదివారో మీరు లెక్కేసుకుంటే క్యాల్కులేటర్ తీసుకొని అది సాధ్యమా అసాధ్యమా అని తెలిసిపోతుంది మనకి. ఏపీ ప్రజల మొత్తానికి ఒక సిండ్రోమ్ ఉందని మీరు ఇప్పుడు లెక్కగట్టి పక్కన పెట్టారు. మరి వీళ్ళే లాస్ట్ టైం అదే నిలబడ్డ పవన్ కళ్యాణ్ని ఓడించిన పరిస్థితి గురించి మీరేం మాట్లాడతారు? అంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో 17,36,811 మంది పవన్ కళ్యాణ్ ఓట్లు వేశారు, 5.53%. పవన్ కళ్యాణ్ ఓడించడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తి ప్రజల్లో ఉండలేదు. 2014లో పార్టీ పెడితే పోటీ చేయకుండా తెలుగుదేశం సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆగస్టు 28, 2016 తిరుపతిలో నేను ప్రత్యేక హోదా సాధించడం కోసం 3 అంచెల పోరాటం మొదలు పెడతానన్నాడు. ఆ 3 అంచెల పోరాటం ఏంటంటే, మొదటి దశలో 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతా అన్నాడు. రెండో దశలో ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్కి, అంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం ప్రజలకు వివరిస్తా అన్నారు. మూడో దశలో ప్రజా పోరాటం చేస్తా అన్నారు. సో ఈ 3 దశల పోరాటంలో ఆయన మొదటి దశలో పెడతానన్న 13 మీటింగుల్లో 2 మీటింగ్లు, ఒకటి కాకినాడలో ఒకటి తిరుపతిలో పెట్టి, 3వ మీటింగ్ ఒంగోలులో గ్రౌండ్ బుక్ చేసుకొని హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని ఎగ్గొట్టాడు. సో ఈయన 3 అంచెల పోరాటం చేస్తాననే 2 మీటింగ్లు పెట్టి మొదటి దశలోనే ఎగ్గొట్టాడు, రెండో దశ మూడో దశ మొత్తానికి ఎగ్గొట్టాడు. ఈయన ఏం పోరాటం చేసుకుంటా అని ఆలోచిస్తున్న సమయంలో మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చి మంగళగిరి ఆవిర్భావ సభలో నేను ప్రత్యేక హోదా కోసం పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. మళ్ళీ పత్తా లేకుండా అజ్ఞాతవాసి పారిపోయాడు, పిరికి పందలా పారిపోయాడు. కాబట్టి ప్రజలు నమ్మలేదు. ఈ మొట్టి సొల్లు బ్యాచ్ ప్రజలకు అర్థమైందా? అర్థమైపోయింది కాబట్టి ఆ మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓటేశారు. మానసిక రోగం ఉండి కూడా వీడు సినిమాల వరకే మనం ఇద్దరు రాజకీయాల్లో పనికిరాడని అర్థమైన వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు. అర్థమైన వాళ్ళ పర్సంటేజ్ తగ్గింది. ఈసారి పోటీ చేస్తే సింగిల్గా పవన్ కళ్యాణ్కి పోయినసారి 5.53% వచ్చింది కదా, ఈసారి 0.53 ఓట్లు వేస్తారు. 0.53 అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వెళ్తున్నారు కదా, వీటన్నిటికంటే ముందు మీరు చెప్పారు ఇందాక ఒక మాట, ఇంతకు ముందు నుంచే ఆయన గెలవకుండా టీడీపీకి సపోర్ట్ చేశారన్న పాయింట్ ఒకటి మాట్లాడారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారా, లేదంటే అది ఎంతవరకు నిజం? దాని గురించి అసలు ఒకవేళ ప్రజలకు తెలియాలంటే మీ వర్షన్లో ఏం చెప్తారు? మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్రలో అన్నమాట. ఇది ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కలు ప్రతిపక్షం ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏం చేయబోతున్నారు, మీరు చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరేం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడ అంటే మన గాజువాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజున వారికి. ఆయన అన్నది ఏంటంటే, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, నేను ఆలోచించి చెప్తానని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే, ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే పేపర్లో ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు. నాకు అనిపించింది మీకు మీ పార్టీకి దండం స్వామి నా వల్ల కాదని చెప్పి పారిపోయాడు. సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను చంద్రబాబు నాయుడు గారు ఒక రూమ్లో కూర్చుని కొన్ని అంశాలు చర్చించుకుంటే
మా ఇద్దరి మధ్య జరిగిన చర్చ పేపర్లోకి ఎలా వస్తుంది అన్నారు. మేమిద్దరము నేను చంద్రబాబు నాయుడు కలిశాను. ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇట్లా నేను 60 సీట్లలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను, గాజువాకలో అలాగే అనకాపల్లిలో అలా 60 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు పోటీ చేస్తే మీరు గెలవరు మేము గెలవము, వైసీపీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు అధికారంలోకి వస్తే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను ఆలోచించుకుని చెప్తా అన్నారు అని చెప్పారు. అలాగే మరుసటి రోజు మేమిద్దరం మాట్లాడుకున్న అంశాలు పేపర్లో వచ్చేసినాయి. పవన్ కళ్యాణ్ లొంగిపోయాడని, డబ్బులకు అమ్ముడుపోయాడని పేపర్లో వచ్చింది. మేమిద్దరం మాట్లాడుకున్న అంశాలు పేపర్లోకి ఎలా వచ్చినాయి అని పవన్ కళ్యాణ్ గారు ఆ బయట. సో పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటి అడుగుతాను, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో క్లోజ్ డోర్స్లో మాట్లాడుకున్న అంశాలు పేపర్లో రాకూడని అంశాలైతే, ప్రజలకి తెలియకూడని అంశాలైతే దానిని లోపాయికారి ఒప్పందం అంటారు, సీక్రెట్ అవగాహన అంటారు, బినామీ పార్టీ అంటారు. మీరు ప్యాకేజీ కోసం అంటే లొంగిపోయాడు డబ్బుల విషయం కూడా మీరు చర్చించారని అంటున్నారంటే మీరు ప్యాకేజీ కూడా మాట్లాడుకున్నారు అంటారు. ప్రజలేమి మీ మీద అసత్య ఆరోపణలు ఏం చేయట్లా. మీరన్న మాటల్లోనే మీరే చెప్పారు మేము లోపాయికారి చర్చలు కూడా చేసుకుంటాము, మేము డబ్బుల విషయం కూడా మాట్లాడుకుంటాము అని. అది పేపర్లో ఎందుకు వచ్చింది అనేదే మీ బాధ. అంటే ప్రజలకి తెలియకూడని విషయము పేపర్లో ఎందుకు వచ్చిందనే బాధ తప్ప, నేను ప్రజలకి ట్రాన్స్పరెంట్గా రాజకీయాలు చేస్తాను, పొలిటికల్ అకౌంటబిలిటీ పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇలా లోపాయికారిగా లొంగిపోయి చర్చలు చేస్తున్నాడని ప్రజలకి తెలియకూడదని కోరుకుంటున్నాడు. సెకండ్ బైట్. 2014-19లో మనం పోటీ చేసేటప్పుడు జగన్పేటలో క్యాండిడేట్ ఎవరు పెట్టాలి అని చెప్పి ఒక సమస్య వచ్చింది. 2-3 పేర్లు వచ్చాయి నా దగ్గరికి. 2-3 పేర్లు వచ్చాయి. ఈ అన్నింటిలోనే బెటర్ సక్సెస్ అయితే ఈడే అవుతాడని చెప్పి ఆ పేరు ప్రపోజ్ చేసి పంపాం. అప్పుడు జనసేన పార్టీ క్యాండిడేట్గా పోటీ చేసేది ఇక్కడికి వచ్చి పెద్ద కౌలు చెప్తాడు. ఇది ఇలా అంటే అసలు క్యారెక్టర్ మీకు చెప్పాలి. ఇటువంటి క్యారెక్టర్ని మనం క్షమించకూడదు. ఒక రాజకీయ పార్టీగా నష్టపోతాం. ఎలియన్స్ వ్యతిరేకించొద్దు మనం. నిజంగా ఎలియన్స్ లో తెలుగుదేశం పార్టీ కాకుండా ఇక్కడ జనసేనకి టికెట్ ఇచ్చారనుకోండి చేద్దాం, టూరిజం కాకుండా. ఇటీవల జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఇంటర్నల్ మీటింగ్లో జనసేన తెలుగుదేశం మధ్యలో ఒక రప్చర్ అయింది, టికెట్ ఎవరికి ఇవ్వాలి అని. దాంట్లో జ్యోతుల నెహ్రూ ఏం చెప్పారంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎవరికి టికెట్ ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో నాకు 3 పేర్లు పంపించారు. దీంట్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని అడిగితే నేను ఈ పాటన్ శెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తికి టికెట్ ఇవ్వమని చెప్పాను. ఈరోజు అతను వచ్చి నా మీద ధర్నా చేస్తున్నాడు అని చెప్పారు. అంటే ఏంటంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరెక్కడ పోటీ చేయాలని డిసైడ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రెండు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక బినామీగా ఉండి చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీకి కేవలం ఒక బినామీగా మాత్రమే ఉన్నాడు, పార్టీ అతనిది కాదు అని స్పష్టంగా ఈ చూసిన తర్వాత కూడా ఎవరికైనా సరే ఇంకా అర్థం కాకపోతే వాళ్ళకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. అయితే క్లియర్గా ఇప్పుడు మీరు మాట్లాడారు, ఆయన మాట్లాడిన మాటల నుంచి మీరన్నట్టే అర్థం చేసుకుందాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసినా ఆయన ఒక్కడే వెళ్తున్నారు. ఇంతమంది పార్టీ సపోర్ట్ ఉంది కదా, ఒక్కళ్ళే వెళ్ళడానికి అంటే అది పార్టీకి సంబంధించిన విషయమైనప్పుడు ఏ ఒక్క వ్యక్తిని ఎంకరేజ్ చేయట్లేదా పవన్ కళ్యాణ్, లేకపోతే ఆయన స్ట్రాటజీ అనుకోవాలా ఏంటది? పవన్ కళ్యాణ్ మోడీ గారిని కలిసినప్పుడు నాదెళ్ల మనోహర్ వెంట వెళ్తారు. పవన్ కళ్యాణ్ అమిత్ షాతో కలిస్తే నాదెళ్ల మనోహర్ ఉంటారు. పవన్ కళ్యాణ్ జేపీ నడ్డాని కలిసినా నాదెళ్ల మనోహర్ ఉంటారు. పవన్ కళ్యాణ్ మాయావతిని కలిసినా నాదెళ్ల మనోహర్ ఉంటారు. పవన్ కళ్యాణ్ సిపిఐ నాయకుల్ని కలిసినా మనోహర్ ఉంటారు, సిపిఎం నాయకుల్ని కలిసినా మనోహర్ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు మాత్రమే ఒక్కడే వెళ్తాడు. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ నియమించిన ఒక అబ్జర్వర్. అంటే పవన్ కళ్యాణ్ మనం చెప్పినట్టే పనిచేస్తున్నాడా, మనం చెప్పినట్టే వాళ్ళతో మాట్లాడుతున్నాడా అని ఎవరైనా సరే మాట తూలినా లేకపోతే లైన్ దాటి మాట్లాడినా డైరెక్షన్ తప్పినా కానీ సరిచేయడం కోసం నాదెళ్ల మనోహర్ని ఇతర పార్టీ నాయకులతో చర్చలు ఉన్నప్పుడు నాదెళ్ల మనోహర్ని పంపిస్తారు.
తనే స్వయంగా ఉన్నప్పుడు లైన్ దాటి మాట్లాడాలా, డైరెక్షన్లో మాట్లాడుతున్నా లేదా అనే అవసరం లేదుగా. ఇప్పుడు నేను చెప్పినట్టు మాట్లాడుతున్నాడా లేదా అని ఇతర నాయకులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే నాదెళ్ల మనోహర్ కావాలి. స్వయానా తనతోనే మాట్లాడుతున్నప్పుడు ఎందుకు? చాలా క్లియర్గానే ఉన్నారు ఈ క్వశ్చన్. ఎస్, అయితే ఇప్పుడు నిజానికి నాదెండ్ల మనోహర్ పాత్ర ఏంటి? ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ గురించి బయటకు వచ్చిన మాట ఇప్పుడు వస్తూనే ఉంది. ఆయన ఎవరి మాటలు వినరు, ఆయన ఏదనుకుంటే అదే చేస్తారు. అది పార్టీకి లాభమా నష్టమా? ఆయన నిజంగా అలాగే చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అతనిది అయితే ఆయన ఎవరి మాట వింటారా లేదా అనేది క్వశ్చన్. ఇదెక్కడ ప్రశ్న? ఆయనది అవునా కాదా అంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదని ఎక్కడ ఇందాక నుంచి చెప్తుంది. అది చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ బినామీగా ఉన్నాడని చెప్తున్నా కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరైనా వెళ్ళారండి, ఒక సలహా ఇచ్చారు, అది వినాలంటే ఏం చేయాలి? అది అమలు చేయాలంటే పవన్ కళ్యాణ్ పార్టీ అయితే ఆయన అమలు చేస్తాడు. ఆ పార్టీ చంద్రబాబు నాయుడుది, ఈయన ఎట్లా అమలు చేస్తాడు? కాబట్టి ఎవరి మాట విన్ను కాదు, ఎవరిని దగ్గర రానియడు, సలహా సూచనలు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా చెప్తే అది మంచిదైతే దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయాలంటే ఈయన చేతిలో లేని పని. ఆయన డెసిషన్ చంద్రబాబు నాయుడు బటన్ నొక్కాలి అక్కడ. కాబట్టి మీరు నాకు సలహాలు ఏమీ ఇవ్వక్కర్లేదు అంటారు. ఎందుకని? ఆయన పాటించేది చంద్రబాబు నాయుడు ఆదేశాలు కాబట్టి ఆయనకి ఎలాంటి సలహాలు అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే మరి టీడీపీ పవన్ కళ్యాణ్ ఎలా చూస్తుంది అన్న పాయింట్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఒక జెండా, ఒకనొక టైంలో ఒక బానిసను చూసినట్టు చూసింది అనే మాటలు కూడా వినపడ్డాయి కదా. ఇప్పుడు 2019 టైంలో ఎన్నికలు ఓటు చీల్చాలి. 2019 ఎన్నికల టైంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2018 జనవరిలో ఒక సర్వే చేయించుకున్నారు. అప్పుడు ఆయనకు అనుకూలంగా 40% ఓటు ఉంది, ఆయనకి వ్యతిరేకంగా 60% ఓటు ఉంది. సో ఆయనకి స్పష్టంగా అర్థమైపోయింది నేను ఓడిపోతున్నాను అని. అప్పుడు ఏం చేయాలి? ఆ 60% ఓటు జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా ఆపాలి. అప్పుడు ఏం చేయాలి? ఆ రోజున చంద్రబాబు నాయుడు తిట్టే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిట్టే వ్యక్తులు ఇద్దరు అవుతే ఏమవుతుంది? ఆ 60% 30-30 25-35 20-40 లేకపోతే మొన్నట 55 అవుతాయి. సో అప్పుడు ఏం చేశారు? నువ్వు కూడా వెళ్ళి నన్ను తిట్టవయ్యా అని చెప్పారు. డైరెక్ట్ డైరెక్షన్. చంద్రబాబు నాయుడు కూడా ఏం చేశారు? పవన్ కళ్యాణ్ తిట్టారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసినప్పుడు వాడి భార్యని, ఆయన కోడల్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దూషించారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అప్పుడు ఏం చేశారంటే కాపు సామాజిక వర్గం మొత్తం వెళ్ళి ఆయన వెనకాల అండగా నిలబడ్డారు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. మా కోసం రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తుంటే వాళ్ళ భార్యని కోడల్ని తిడతామని. అలాగే వాళ్ళ కొడుకు వెళ్తుంటే లాఠీ చార్జ్ చేశారు. అంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్తే ఆయన నడుచుకుంటూ వెళ్ళి జీప్ దగ్గరికి వెళ్ళి జీప్ ఎక్కడానికి వెళ్తున్నారు. జీప్ దగ్గరికి వెళ్తున్నా కూడా ఆయన మీద లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రొటెస్ట్ చేసినా యాక్షన్ తీసుకోవాలి. ఆయన నేను జీప్ ఎక్కుతా ఉంటే జీప్ ఎక్కుతున్న వ్యక్తిని లాఠీ చార్జ్ చేస్తారు. ఇవన్నీ విజువల్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత కాపులు నాకు ఓటేనని చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది. సో ముద్రగడ పద్మనాభాన్ని తిడితే ఆయన వెనకాల ఎలా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ తిడితే కూడా కాపులందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు అనే ఒక వ్యూహం ప్రకారము స్టూడియోలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు. ఇది మనమన్న మాటలు కాదు, పవన్ కళ్యాణే స్వయానా చాలా మీటింగ్లో చెప్పారు. స్టూడియోలో కూర్చోబెట్టి మా తల్లిని తిట్టించారని. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలకి పనికిరాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని బాలకృష్ణ చిరంజీవిని అన్నారు. అప్పుడు ఏంటి కాపుల్లో మా చిరంజీవిని అంటావా అంటే మా చిరంజీవికి రాజకీయ నాయకత్వ లక్షణాలు లేవా అని అన్నారు. అది కోపం రావాలి, ఆవేశాలు రావాలి. అలాగే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళని అలగా జనం శంకరజాతి జనం అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండేవాళ్ళు కాపులు, అంటే కాపులు అలగా జనం శంకరజాతి జనం అంటారా అని ఈ మాటలన్నీ విని, అంటే పవన్ కళ్యాణ్ ఈ మాటలు నన్ను ఇలా అన్నారు, మా అమ్మని తిట్టారు, మా అన్నని తిట్టారు ప్రతి మీటింగ్లో చెప్పేవాడు. అది కూడా రాజకీయ లాభాపేక్ష. అంటే అది ఒక కాపుల్లో ఆవేశాలు వచ్చి అందరూ పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలనే వ్యూహంలో భాగం ఇది. కాకపోతే అది కనెక్ట్ కాల. అది కనెక్ట్ అయ్యింటే ఒక 25% ఓటు కట్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి 35 దగ్గర ఆగిపోయేవారు, 40తో చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయ్యేవాడు. సో అక్కడ ఫెయిల్ అయింది. అందుకని విడిగా పోటీ చేశారు. ఈ తిట్టింది బానిసా అని తిట్టింది ఎందుకంటే కాపులకి కోపం వచ్చి అందరూ జనసేనకి ఓటేయడం కోసం అలా తిట్టారు. ఇప్పుడు బేసికల్గా ఏపీ మొత్తం కూడా కుల సమీకరణాల ప్రకారం రాజకీయాలు నడుస్తాయి అనే విషయం తెలిసి ఉంది ప్రజలకి. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని ఒక మాట మాట్లాడుకుంటే కరెక్టే. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం, టీడీపీ పొత్తు అనేది ఫిక్స్, అది మీ ద్వారా క్లారిటీ వచ్చేసింది. అభివృద్ధి ఏపీలో జరిగిందా? ప్రజలు అభివృద్ధి కోరుకుంటే సంక్షేమ పథకాలు వస్తున్నప్పటికీ అభివృద్ధి లేదు అనే మాట ప్రజల్లో ఉన్న టైంలో
ఎటువైపు చూడాలి ప్రజలు? ఏపీలో అభివృద్ధి జీరో. ఏపీలో అభివృద్ధి అనేది జరగలేదు. అభివృద్ధి జీరో. అయితే ఏపీలో అభివృద్ధి ఎలా జరుగుతుందని చెప్పారు మనకి. రాష్ట్ర విభజన సమయంలో జస్టిస్ శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. రాష్ట్ర విభజన చేస్తే ఎలా చేయాలి అని చెప్పారు. సో ఆయన కమిషన్ రిపోర్ట్లో 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, తెలంగాణ, హైదరాబాద్ లేని తెలంగాణ, హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా చేసి హైదరాబాద్ లేని తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, హైదరాబాద్ యూనియన్ టెరిటరీగా ఉంటుంది. ఆ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో 60% ఆంధ్రప్రదేశ్కి, 40% తెలంగాణకి. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటి, తెలంగాణతో హైదరాబాద్తో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఫస్ట్ ఆప్షన్ అంటే స్టేట్ యునైటెడ్గా ఉంచడం. ఫస్ట్ ఆప్షన్ స్టేట్ యునైటెడ్గా ఉంచడం. సెకండ్ ఆప్షన్ హైదరాబాద్ని పక్కన పెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని వ్యతిరేకం చేసి హైదరాబాద్లో వచ్చే ఆదాయాన్ని 60-40 పంచుకోవడం. థర్డ్ ఏంటి, హైదరాబాద్తో సహా ఆయన తెలంగాణ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్. థర్డ్ ఆప్షన్లో ఏం చెప్పారు ఆయన, హైదరాబాద్తో సహా తెలంగాణ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపారాల అవకాశాలు ఉండవు. డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఉండదు. ఆదాయం అంతా తెలంగాణకి హైదరాబాద్లోనే ఉంది కాబట్టి తెలంగాణకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఉండదని చెప్పారు. ఇవన్నీ చెప్తే దీనికి పరిష్కారం ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ వేగంగా తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన జరగాలి, వేగంగా పరిశ్రమల స్థాపన జరగాలి. పరిశ్రమల స్థాపన ఎలా జరగాలి, ఎందుకు పెడతాడు ఎవడన్నా సరే పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లో వచ్చి, సరే బాబు నువ్వు ఇతర రాష్ట్రాల్లో పెట్టే బదులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు పరిశ్రమ పెడితే నీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ఇతర రాష్ట్రం పెడితే నువ్వు గవర్నమెంట్కి ఒక 15% ట్యాక్స్ కట్టాలి, ఒక 15% నీ ప్రాఫిట్. ఆంధ్రప్రదేశ్లో అయితే నీకు ట్యాక్స్ కట్టక్కర్లేదు కాబట్టి నీ ప్రాఫిట్ డబుల్ అవుతుంది కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో పెడితే నీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. అప్పుడేమవుతుంది, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే వేగంగా పరిశ్రమలు వచ్చి ఆంధ్రప్రదేశ్ వేగంగా ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు వచ్చి వేగంగా అభివృద్ధి చెందుతుంది. దాన్నే ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్ పేరే ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరగలేదని చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ అడిగితే ఏం లాభం, మోడీ చొక్కా పుచ్చుకోవాలి కదా. అందుకే ఆ చొక్కా పుచ్చుకోకుండా ఉండడం కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకున్నారా? లేదు, ఆయన పోనీ చొక్కా పుచ్చుకుంటే అది కాదు మెయిన్, ఆయన పొత్తు పెట్టుకున్న టైమింగ్ చూడండి. ఇక్కడ జగన్ కూడా మోదీకి సపోర్ట్గానే ఉంటూ వస్తున్నారు. అఫ్ కోర్స్ రాజకీయం అన్నాక అభివృద్ధి జరగాలి అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనే పాయింట్ కరెక్టే. ఎందుకు జగన్ కూడా ఏం చేయలేకపోతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్డీఏలో పార్ట్నర్ ఆయన. మోడీ సపోర్ట్ చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎప్పుడు 2014 to 2019 అంటే 2018 వరకు. అలా అని మోడీతో పొత్తులో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అడగకుండా మానేశారా? ఊరూరా అడిగారు కదా. ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ సఖ్యతగా ఉన్నప్పుడు మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మోడీని అడగలా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని అడిగాడు ఏది ప్రత్యేక హోదా అని. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఓవరాల్గా మిస్టేక్ ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబుదే కారణం అంటారు. విపక్షాలు ఇద్దరు విపక్షాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 1,50,00,000 ఓట్లు ఎన్నో. ఇప్పటికైనా ఆస్కారం ఉందా ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా? ముమ్మాటికి ఆస్కారం ఉంది. ఎవరి ద్వారా అవుతుంది అది ప్రజల ద్వారా అవుతుంది. ఎలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఏ పార్టీకన్నా ఓటేసుకోండి, ఏ పార్టీకైనా నాయకుడన్నా భుజాలం వేయండి, కానీ ప్రత్యేక హోదా లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ అస్తిత్వమే కోల్పోతాము, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు, మన భావితరాలు నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు ప్రత్యేక హోదా కావాలి అని అందరూ మాట్లాడాలి. ప్రత్యేక హోదా డిమాండ్ ఎవరు నెరవేరిస్తే వాళ్ళకి మాత్రమే ఓటేసేలాగా ప్రజలు అవేకనం. నేనేమంటానంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము రోడ్లు ఎందుకు ఎక్కాలి, రోడ్లు మాకు ఉద్యోగాలు వ్యాపారాలన్నీ పాడైపోతాయి, పిల్లల చదువులు పాడైపోతుందంటే ఇవేం చేయక్కర్లా. ప్రతి ఒక్కళ్ళు ఒక బ్యాడ్జ్ పెట్టుకోండి, ఇలాంటి బ్యాడ్జ్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంతో ఒక బ్యాడ్జ్ పెట్టుకోండి. ఈ బ్యాడ్జ్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒకటి, మేము 5 కోట్ల మంది ఒకే మాట మీద ఉన్నాం, ఏ పార్టీకి ఓటేసుకుంటాం అనేది మా అంతర్గత విషయం అది, కానీ ప్రత్యేక హోదా కావాలి. 2, ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయను. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయను. అవసరమైతే ఇండిపెండెంట్కి వేస్తాను లేదా నోటాకి వేస్తాను, కానీ ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయను. 3, కేంద్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 1 ఏప్రిల్ 2024 నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించము. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో కట్టాల్సిన టోల్ ట్యాక్స్
చెల్లించము. ఈ వార్నింగ్ 5 కోట్ల మంది కలిసి చేస్తే మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పాదాభివందనం చేసి ప్రత్యేక హోదా ఇచ్చి దండం పెట్టి వెళ్తాడు. కన్ఫర్మ్ గా జరుగుతుంది అంటారు ఇలా? యూనిటీ రావాలి, ఫస్ట్ యూనిటీ రావాలి. 5 కోట్ల మంది ఒకే మాట మీద ఇది ఉండాలి. నాయకుల వల్ల కాదు అంటారు మీరు. ఈ యూనిటీ తీసుకొచ్చే బాధ్యత ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రత్యేక హోదా గురించి పాటుపడట్లేదు. ప్రజలే సొంతగా వాళ్ళు నాయకుల్ని సైతం కదిలించేంత ఐక్యమత్యం వస్తే తప్పితే ఆంధ్రప్రదేశ్ లో హోదా రాదు, బాగుపడదు ఆంధ్రప్రదేశ్ అనే ప్రజలలో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఉదాహరణకి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకానొక సమయంలో మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అంటే తెలుగుదేశం అభిమానులందరూ నిజమే మాకు ప్యాకేజీ చాలు అన్నారు. దౌర్భాగ్యం అది. నువ్వు ఎలా అంటావనాలి? నీకు ఓటేసి గెలిపించాము, నువ్వొక్కడి ముఖ్యమంత్రి అయిపోయి నీ కొడుకు నీ మనవడు బాగుపడితే సరిపోదు కదా, రాష్ట్ర ప్రజలందరూ బాగుపడాలి కదా. నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ ముడిపడిన అంశం నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు? నువ్వు నీ మేనిఫెస్టోలో ఏం చెప్పావు? నువ్వు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పావు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి అంటే ఏ పార్టీ వల్ల అవుతుంది? అసలు అవుతుందా? ఏ పార్టీ? ప్రజల వల్లే అవుతుంది. ఈ 5 కోట్ల మంది ప్రజలు ఇలాంటి బ్యాడ్జ్ ఏమీ చేయక్కర్లేదు. వాళ్ళు రోడ్లు ఎక్కక్కర్లేదు, ధర్నాలు చేయక్కర్లేదు, బస్సులు తగలబెట్టద్దు, రైళ్లు తగలబెట్టద్దు, వ్యాపార సంస్థలు మూసివేయద్దు, విద్యా సంస్థలు మూసివేయద్దు. ప్రతి ఒక్కరూ వాళ్ళ గుండెల మీద ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కున ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాలి. వాళ్ళ ఇంటి వెలుపల ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీలకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదని ఒక పోస్టర్ ప్రతి ఒక్కడు 5 కోట్ల మంది ప్రజల వాళ్ళ ఇళ్ల మీద పెడితే ఈ నాయకుల వెన్నులో వణుకు పుట్టి ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలు పెడతారు. ఆల్రెడీ ఇదే అంశం గురించి వైసీపీ ప్రత్యేక హోదా గురించి మేము ట్రై చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అది ప్రజలు కూడా నమ్మారు. మరి ఇప్పుడు వైసీపీ కూడా చేయలేకపోతుంది. మీరు అన్నారు కరెక్టే, ప్రజలే తీసుకురావాలి అని. ఎందుకు అధికారంలో ఉండి కూడా కేవలం చేయలేని పరిస్థితులు ఎందుకున్నాయి? ఇదే కాకుండా మనం విశాఖ స్టీల్ ప్లాంట్ చూసుకున్న ప్రైవేట్ పరం కాకుండా మేము పాటుపడతాం, మీకు సపోర్ట్ చేస్తాం అంటున్నారే తప్ప ఇది మా బాధ్యత, ఇది మేము చేసి తీరుతామని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎవరి భయం? ఇక్కడ విషయం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మేము 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తాం ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. భారతీయ జనతా పార్టీ 2014 ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో 2వ పేజీ 5వ పారా పాయింట్ నంబర్ 1 ఏం చెప్తుందంటే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ వినాలి ఇది. ఎందుకంటే ద్రోహం చేసే పార్టీలు అంటే మీ కన్న తల్లిని ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సరే ప్రత్యేక హోదా వద్దన్నారంటే వాళ్ళు వాళ్ళ కన్న తల్లిని రోడ్డు మీద అమ్మకానికి పెట్టిన వాళ్ళతో సమానం. భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ చెప్తున్నారంటే, మీరు 2014 మేనిఫెస్టో తీసుకొని 2వ పేజీ 5వ పారా పాయింట్ 1 ఒకసారి చదువుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రకటించిన 5 సంవత్సరాల ప్రత్యేక హోదాని మేము 10 సంవత్సరాలకి పొడిగిస్తాం అన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ బాగు కోరేవారైతే మీ మోడీ ఇవ్వనంటే మీరు అడగాలి, చూపించాలి. మీరు వచ్చి తిరుపతి సభలో ఇది మాట్లాడారు అని చెప్పాలి. సో 2014లో ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2016లో ఏం చేశారు? మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అంటే ప్యాకేజీ ఇస్తే పారిశ్రామికవేత్తలకి ట్యాక్స్ ఇన్సెంటివ్ రాదు. వాళ్ళ ట్యాక్స్ ఇన్సెంటివ్ రాదు కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పెట్టరు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టకపోతే ఇక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు రావు. ఇక్కడ ఆదాయం ఉండదు, అభివృద్ధి ఉండదు. సో చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? బాండ్ పేపర్ మీద ప్రత్యేక హోదా వద్దు అని మోడీ గారికి రాసిచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? నేను వచ్చిన తర్వాత 25 మంది ఎంపీలు నాకు ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తా అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక హోదా ప్యాకేజ్ ఇచ్చాలంటే మోడీ చంద్రబాబు నాయుడు చొక్కా పుచ్చుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చొక్కా పుచ్చుకోవాలి కదా, ఎందుకు పుచ్చుకోవట్లేదు? ఎలాంటి ఒప్పందం ఇది అంటారు డైరెక్ట్గా? అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కేసులు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళకి లొసుగులు ఉన్నాయి. మనం అందరం కుమ్మకైపోదాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలని నాశనం చేద్దాం, ఈ అంశం మాత్రం ఎవరో నోరెత్తాము అని డిసైడ్ అయిపోయారు ముగ్గురు అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మాకు ప్రత్యేక హోదా గురించి మాత్రం మేము మాట్లాడము. మొట్టమొదటి నేను చెప్పాను, ఏపీ పాలిటిక్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో అని. అంటే ప్రజలంతా ఐకమత్యంతో ఉంటే తప్పితే ఈ పార్టీలు కానీ నాయకులు కానీ ప్రజల అభివృద్ధి వైపు కన్నెత్తి చూడవా? నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్ఫ్యూజన్ ఒకటే కాదు, వాళ్ళకి మీరు ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి. మీకు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉంటే చంద్రబాబు నాయుడుకి ఓటేసుకోండి, జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ ఓటేసుకోండి.
లేదా బర్రెలెక్క లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు ఓటేయండి. కానీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలన్నా, ఉపాధి రావాలన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరగాలన్నా మీకు ఇప్పుడు పెంచిన ట్యాక్సులు ఇవన్నీ ఎందుకు పెంచుతున్నారు? ఖజానాలో డబ్బులు లేవు. రోడ్లు ఎందుకు బాగాలేవు? ఖజానాలో డబ్బులు లేవు. ఖజానాలో డబ్బులు ఎందుకు లేవు? ఎలా వస్తాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత? అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఇన్కమ్ మొత్తం తెలంగాణకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ ఎలా వస్తుందని చెప్పారు? ప్రత్యేక హోదా వల్ల వస్తుందని చెప్పారు. అది లేకుండా ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి రోడ్లు బాగాలేవు, కరెంట్ రేట్లు పెరుగుతున్నాయి, బస్సు రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేటు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ మీరు పెరుగుతున్నాయి అని ఒక నాయకుడు తప్పు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు, చంద్రబాబు నాయుడు తప్పు కాదు, పవన్ కళ్యాణ్ తప్పు కాదు, ఇప్పుడు మోడీ తప్పు. ఖచ్చితంగా ఒక మాట మాట్లాడుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు ఉంటుంది. ఆయన ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తారని మంత్రులందరూ చెప్తున్న పరిస్థితి. నిజానికి ఆయనకున్న స్ట్రాటజీ ఏంటి? ప్రజలకు ఆయన నిజంగా ఉపయోగపడతారా? ఉపయోగపడితే ఏ విషయాల్లో ఉపయోగపడతారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విపక్షాల వీక్ పాయింట్ పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎలాగో ప్రత్యేక హోదా అడగరు కాబట్టి నేను కూడా దాని గురించి అడగాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అడగలేదు. కాబట్టి నేను కూడా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను ప్రజలను ఇతర అంశాలలో సాటిస్ఫై చేస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను. ఈ ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది ప్రజలు తీసుకుంటున్నారా మరి? ప్రజలు అదేవిధంగా ప్రజలు ఏం కావాలి మరి? జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేంది విపక్షాలు తేగలిగింది ఏదైనా ఉందంటే అది ప్రత్యేక హోదానే. దాని గురించి వాళ్ళు మాట్లాడలేదే. ప్రజలు అన్యాయం చేసేలాగానే కుట్ర ఇది, పార్టీలకు సంబంధం లేకుండా లేదు. ఇప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేయాలండి? రేపు పొద్దున ఉందండి నేను చెప్పిన 3 అంశాలు ఏంటి? 1, ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల మంది ఒకే మాట మీద ఉన్నాము. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి మేము ఓట్లు వేయము. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి, అంటే మాకు ఇవ్వాల్సిన 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వకపోతే మేము కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎందుకు చెల్లించాలి అని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే వాళ్ళే ముఖ్యమంత్రి. ఇక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకున్నాం. మీరు క్లియర్గా చెప్పారు ఒక అంశం. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అని ప్రతి ఒక్కరూ నమ్మే అదొక స్లోగన్ లాగా ప్రజల్లోకి పాకిపోయిన సమయంలో ఒకవేళ చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా అంటే అభివృద్ధి మనం పసిబిడ్డగా ఆంధ్రప్రదేశ్ ఉంది అనే మాట మాట్లాడారు. అభివృద్ధి జరగలేదు అప్పుడు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు గనక ప్రజలు ఒకవేళ పట్టం కడితే నిజంగా విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు చేయడానికి అవకాశాలు ఏమని ఒకసారి మనం మాట్లాడుతాం. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మోడీ కాదు, రాహుల్ గాంధీ కాదు, అమెరికా ప్రధానమంత్రి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అభివృద్ధి జరగదు. అదొక్కటే ఆప్షన్. విభజన చేసినప్పుడే చెప్పారు. అది తప్ప వేరే ఆప్షన్ లేదని. అది ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కూడా అభివృద్ధి చంద్రబాబు కాదు నేను చెప్తున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చినా, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి వచ్చినా, అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే, మోడీ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అసాధ్యం. నాయకులతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా అనేది ఏకైక మార్గం అంటారు. రాష్ట్ర విభజన చేసినప్పుడు చెప్పారమ్మా అది లేకపోతే సాధ్యం కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తున్నారు ప్రత్యేక హోదా? ఆదాయం అంతా హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. దీని గురించి ఎవరు ప్రజలు మాట్లాడలేదంటే కనీసం అవగాహన కల్పించడానికి కూడా ఎవరు లేరనా దాని అర్థం? నేను ప్రతి టీవీ ఛానల్లో, ప్రతి టీవీ డిబేట్లో గత 2019 నుంచి, అంటే 2015 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్కి చెప్పి విసిగిపోయి 2017లో మేమేం చేశాము? పవన్ కళ్యాణ్ ఫోటోతో జనసేన పార్టీ తరఫున ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే స్టిక్కర్ ఇంటింటికి అంటించే ప్రోగ్రాం ఒకటి చేశాం. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఒక గ్రామంలో అంటిస్తే 2వ గ్రామం వాళ్ళు పిలిచేవాళ్ళు. అలా 13 జిల్లాల్లో చేస్తే అనూహ్యమైన స్పందన వస్తే ప్రత్యేక హోదా కోసం అంత పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమం ఆపేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారే ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ జనరల్ సెక్రటరీ అర్హామ్ యూసుఫ్ ఏం చెప్పారంటే మెసేజ్లో, నో మ్యాటర్ హౌ బ్రిలియంట్ మే బీ యువర్ ఐడియా, యూ ప్లీజ్ డూ నాట్ ఇంప్లిమెంట్ దిస్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నారు. ఆల్రెడీ మీరున్నారు కాబట్టి ఈ విషయం తెలుస్తుంది. అంటే ప్రజలకు కూడా ఇప్పుడు ఒకవేళ గెలిచినా ఏమీ అభివృద్ధి అనే మాట కాదు కదా, నమ్మకం కూడా లేని పరిస్థితే కదా ఇప్పుడు. అది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల తర్వాత బ్యాలెట్ బాక్స్లో ఈవీఎం నొక్కబోయే ప్రజలందరికీ నేను చెప్తున్నాను, ప్రత్యేక హోదా కోసం పోరాడని నాయకుడికి ఓటు వేయకండి. నోటాకి వేయండి, బర్రెలెక్క లాంటి వాళ్ళకి వేయండి, ఇండిపెండెంట్లకు వేయండి. కానీ ప్రత్యేక హోదా కోసం పోరాడని నా పార్టీకి మీరు ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున్న మీరు డెవలప్మెంట్ జరగలేదు, ఉపాధి లేదు, కుంటి సాకులు చెప్పొద్దు, మొసలి కన్నీళ్ళు కార్చొద్దు, దొంగ ఏడుపులు ఏడిపోద్దు. మీరు
మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడిన పార్టీకి ఓటు వేయమనేటువంటి స్లోగన్ తీసుకొని మీ ఇంటి ముందర ఒక పోస్టర్ పెట్టుకొని 100 రోజులు మీరు కేవలం 100 రోజులు 10 రూపాయలండి, ఇది 10 రూపాయలు. ఒక బ్యాడ్జ్ మేకర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు, ఒక ఊరిలో ఒక 1000 మందో 2000 మందో ఉంటే అందరూ తలా 10 రూపాయలు వేసుకొని ఒక టీ ఖర్చు వేసుకొని బ్యాడ్జీలు తీసుకొచ్చి పెట్టించుకోగలిగితే 5 కోట్ల మంది పెరిగితే మోడీకి వెన్నులో వణుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి వెన్నులో వణుకొస్తుంది. వాళ్ళందరూ పోరాటం మొదలు పెడతారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు ఈ పని చేయకుండా, ఇది చేత కాకుండా కనీసం 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోకుండా నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అది చేయలేదు, ఇది చేయలేదు అనే హక్కు మీకు లేదు. అది ఆ మాత్రం కూడా చేయకుండా మీకు పాలక పక్షాలు కానీ విపక్షాలు కానీ పార్టీలు కానీ విమర్శించే హక్కు లేదు. నేను పెట్టుకున్నాను కాబట్టే నేను విమర్శిస్తున్నాను. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రజలు బాగుపడాలి అంటే ఏం కావాలనే దాని గురించి క్లియర్గా మాట్లాడారు మీరు. ఖచ్చితంగా మీతో ఫాలోఅప్లో ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మాకు ఇచ్చారు అండ్ మీ పాయింట్ని ప్రజల్లోకి వెళ్ళేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఈరోజు చింతా రాజశేఖర్ గారు చెప్పినట్టు ఏంటి ఏపీ పాలిటిక్స్ అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్గానే మిగిలిపోతుంది. ఈ కన్ఫ్యూజన్ కాకుండా ఒక క్లారిటీ, ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా కనుక వస్తే అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే అవకాశాలు 100% ఉన్నాయి అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు అవసరం మీరే ఆలోచించండి. నిజంగా ఇది అవసరమైతే మాత్రం దీన్ని పాటించి ఏపీ అభివృద్ధికి మీరు పాటుపడండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ ఏపీ పాలిటిక్స్. ఏం జరుగుతుంది ఏపీలో క్షణక్షణం అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. ఇలాంటి అనాలిసిస్ మీ ముందు ఉంచుతాం. ఇక ఓటు వేసే బాధ్యత మీదే. ఎవరిని గెలిపిస్తారు, ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకుంటారు, మీ చేతిలో ఉంది. వాట్ నెక్స్ట్ ఏపీ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.